కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ పై ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలపై ప్రస్తావించి వాటి సమస్యలను పరిష్కరించాలని డీఆర్సీ సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగానే అడుగులు వేశారంటూ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. విపక్ష నాయకుడు మరి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనేక సమావేశాల్లో చెప్పారు, లేదు ఈ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతుంది, మేము వస్తే మేము ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా తీసుకోము, ఎట్టి పరిస్థితిలో మేము ఛార్జీలు పెంచబోము అని చెప్తూ ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా మేము రద్దు చేస్తామని చెప్పిన గత ప్రతిపక్ష నాయకులు నేటి కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 5 నెలల కాలం 6 నెలలకు వస్తున్న తరుణంలో 2 సార్లు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచారు. ఒకసారి వచ్చి సుమారుగా 9,000, మొదటిసారి వచ్చి 2 సార్లు కలిపి సుమారు 15,485 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల, ప్రభుత్వ వినియోగదారుల పట్ల ఇవాళ వడ్డించే కార్యక్రమం చేస్తూ ఉంది. మరి బాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తుకు షూరిటీ అని చెప్పి, ఆయన షూరిటీ దేవుడి గెలుగు కానీ ఆయన బాధలు మాత్రం గ్యారంటీ అయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తాం.